Hi, my dear students. Today, I will discuss about the topic of spectroscopy. Unit 1, spectroscopy. Spectroscopy లో మనకి UV, IR, NMR ఈ మూడు ఉన్నాయి. స్పెక్ట్రోస్కోపీలో మనకి ఫస్ట్ కొన్ని ఫీచర్స్ అనేవి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే అబ్జార్ప్షన్ స్పీసెస్ అని చెప్తాం. అబ్జార్ప్షన్ అనేది జరగడానికి మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ ఎలా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, దేని మీద జరుగుతుంది అన్నది మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఇంతకీ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఇది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అని చెప్తాం. ఒకసారి చూడండి, స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్ లో ఒక బ్రాంచ్ కింద చెప్తాం. ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది విచ్ డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ మ్యాటర్. అంటే స్పెక్ట్రోస్కోపీ అనేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి మ్యాటర్ కి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ గురించి చెప్తుంది. అంటే మనకి ఒక రేడియేషన్ అనేది ఒక మ్యాటర్ మీదకి పాస్ చేసినప్పుడు ఆ పాస్ చేసినటువంటి ఆ రేడియేషన్ కాస్త ఎంతవరకు లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అదేవిధంగా ఎంతవరకు ఎమిట్ చేస్తుంది ఆ లైట్ అనేది ఆ మ్యాటర్ నుంచి అని మనకి ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది తెలుపుతుంది. అదేవిధంగా ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది తెలుపుతుంది. అంటే ఏంటి, ఇంటరాక్షన్ దేట్ల మధ్య ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కి మ్యాటర్ కి మధ్య ఇంటరాక్షన్. ఆ విధంగా ఈ రెండింటి మధ్యన ఎప్పుడైతే ఇంటరాక్షన్ అనేది జరిగిందో ఆ ఇంటరాక్షన్ మీద బేస్ చేసుకుని స్పెక్ట్రోమీటర్ అనేది స్పెక్ట్రమ్స్ అనేవి ఇస్తాయి. ఆ వాటిని మనకి స్పెక్ట్రల్ లైన్స్ కింద మనకి ఈ విధంగా చెప్తా ఉంటాం. స్పెక్ట్రల్ లైన్స్ ఇలా ఆల్రెడీ చూసే ఉంటారు. స్పెక్ట్రల్ లైన్స్ అనేవి, ఈ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి దేని ఇండికేట్ చేస్తాయంటే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంది మ్యాటర్, ఎంతవరకు మనకి అబ్జర్వ్ చేసుకోలేదు, ఎంతవరకు మనకి బయటకి ఎమిట్ చేసింది అనేది ఈ పీక్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ పీక్స్ అనేవి మనకి ఒక్కొక్క దాంట్లో యూవీలో ఒక విధంగా, ఐఆర్లో ఒక విధంగా, ఎన్ఎంఆర్లో ఒక విధంగా మనకి పీక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ అబ్జార్ప్షన్ ప్రాసెస్ సంబంధించి కొంచెం చూద్దాం. స్పెక్ట్రోస్కోపీ మెథడ్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఈ స్పెక్ట్రోకెమికల్ మెథడ్స్ అనేవి అంటే ఒక కెమికల్స్ మధ్య రియాక్షన్ అనేది జరిగినప్పుడు ఆ రియాక్షన్స్ లో లైట్ మీద ఇంటరాక్షన్ అనేది జరిగి అంటే లైట్ దాని మీద పాస్ చేయడం వల్ల ఆ రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి స్పెక్ట్రోకెమికల్ మెథడ్స్ లో ఎందుకు ఉపయోగిస్తారంటే మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ని అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ ని కనుగొనడానికి, అదేవిధంగా అండ్ ఆల్సో క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ క్వాలిటేటివ్ గా నెక్స్ట్ క్వాంటిటేటివ్ గా డిటర్మినేషన్ అనేది చేయడానికి ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి మెయిన్ గా రెండు లాస్ అనేవి ఇవ్వబడ్డాయి. అవి ఏంటంటే ఫస్ట్ ది బీర్స్ లా అనేది ఒకటి, లాంబెర్ట్స్ లా అనేది ఒకటి ఉంటుంది. మరలా రెండు కలిపి బీర్ లాంబెర్ట్స్ లా అని ఉంటుంది మనకి. ఓకేనా, దీంట్లో ఫస్ట్ బీర్స్ లా చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు దిస్ లా అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ స్పీసెస్ సి and to the path length b of the absorbing medium. అంటే ఒక లైట్ అనేది ఒక సొల్యూషన్ మీదకి ఒక మీడియం మీదకి పాస్ చేసినప్పుడు ఆ పాస్ చేసినటువంటి లైట్ కాస్త ఎంతవరకు అబ్జార్ప్షన్ అనేది తీసుకుంది, అదేవిధంగా అది తీసుకోవడానికి ఆ లైట్ దేని మీద డిపెండ్ అయి ఉంది, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉందా లేదా పాత్ లెంగ్త్ మీద డిపెండ్ అయి ఉందా అన్నది మనకి ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం అనేది తీసుకున్నట్లయితే ఆ మీడియం మీదకి లైట్ అనేది పాస్ చేసినట్లయితే ఈ లైట్ ఏమవుతుందంటే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అని చెప్తాం.
ఇన్సిడెంట్ లైట్ ని పాస్ చేస్తాం, కొంత అబ్జార్ప్షన్ అనేది జరిగి మనకి కొంత ఎమిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఐతో చూపిస్తాం. ఇక్కడ పాత్ లెంగ్త్ అంటే మీడియం యొక్క పాత్ లెంగ్త్ ని మనకి బితో చూపించినట్లయితే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది ఏ విధంగా జరిగింది అంటే బీర్స్ లా ప్రకారం ఏంటంటే అబ్జార్బెన్స్ అనేది ఏంటంటే ఏతో చూపించండి. అబ్జార్బెన్స్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ స్పీసీస్ సి. అంటే అబ్జార్బింగ్ స్పీసీస్ కాన్సంట్రేషన్ ఏంటంటే సి అనే సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ అంటే సి అంటే కాన్సంట్రేషనే, ఇక్కడ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, ఆ సొల్యూషన్ మీద జరుగుతుంది కాబట్టి దాని యొక్క కాన్సంట్రేషన్ సితో చూపిస్తుంది. కాన్సంట్రేషన్ అండ్ పాత్ లెంగ్త్ బి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి లెంగ్త్ ఎంత అంటే బితో చూపిస్తున్నాం, దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. పాత్ లెంగ్త్ ఆఫ్ మీడియం ఇది మనకి ఏంటంటే బీర్స్ లా. అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ద స్పీసీస్ అబ్జార్బింగ్ స్పీసీస్ అండ్ అబ్జార్బింగ్ మీడియం అంటే పాత్ లెంగ్త్ ఆఫ్ అబ్జార్బింగ్ మీడియం ఈ విధంగా చెప్తాం. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే ఏ విధంగా వస్తుంది నుంచి ఏ ఈక్వల్ టు ఏ బిసి రైట్. ఇక్కడ ఏ అంటే ఏ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ స్మాల్ ఏ మోలార్ అబ్జార్బిటివిటీ అదేవిధంగా సి అంటే ఆల్రెడీ మనకు తెలుసు కాన్సంట్రేషన్ ఆఫ్ ది అబ్జార్బింగ్ స్పీసెస్, బి అంటే ఏంటో ఆల్రెడీ తెలుసు పాత్ లెంగ్త్ అని తెలుసు మనకి. అదేవిధంగా ఈ మోలార్ అబ్జార్బిటివిటీ ఏకి యూనిట్స్ అనేవి ఏంటంటే యూనిట్స్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ దేనికి మోలార్ అబ్జార్బిటివిటీ కాన్స్టెంట్ ఏకి. ఇది బీర్స్ లా అనేది ఏంటంటే అబ్జార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ స్పీసెస్ అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ అబ్జార్బింగ్ మీడియం. ఇది బీర్స్ లా. తర్వాత లాంబెర్ట్స్ లా గురించి చూద్దాం. చూడండి లాంబెర్ట్స్ లా. లాంబెర్ట్స్ లా ఏంటో చూడండి ఒకసారి. లాంబెర్ట్స్ లా when a beam of monochromatic light, మోనోక్రోమాటిక్ మోనో అంటే ఒకే ఒక కలర్ ఉన్నటువంటి లైట్ ని కాస్త పాస్ త్రూ ఏ హోమోజీనస్ మీడియం. హోమోజీనస్ అంటే సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి సొల్యూషన్. ఓకే, అక్కడ సొల్యూషన్ సాల్వెంట్ అటు సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ సాల్వెంట్ రెండు కూడా కలిపి ఒకే విధంగా కనిపిస్తుంది. అదేంటంటే హోమోజీనస్ మీడియం అని చెప్తాం. ఆఫ్ అబ్జార్ప్షన్, ద అబ్జార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద థిక్నెస్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం అని అన్నాడు. ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంది అబ్జార్ప్షన్ అనేది? అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ ద మీడియం ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం. అంటే ఎక్కడైతే అబ్జార్ప్షన్ జరుగుతుందో దాని యొక్క థిక్నెస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే థిక్నెస్ అనేది పెరిగితే అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఒక మోనోక్రోమాటిక్ లైట్ అనేది దేని మీదకి పాస్ చేస్తున్నాడు అంటే ఒక హోమోజీనస్ మీడియం మీదకి పాస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక మీడియం అనేది ఉంది, దీంట్లో ఒక సొల్యూషన్ అనేది ఉంది, దీంట్లో మనకి దీని మీదకి లైట్ అనేది పాస్ చేస్తున్నాడు. లైట్ అనే దాన్ని మనకి ఐనాట్ కింద ఇన్సిడెంట్ లైట్ అని చెప్పాం. ఇన్సిడెంట్ లైట్ అదేవిధంగా మనకి ఎమిషన్ అనేది కూడా జరుగుతుంది. లైట్ దాన్ని డిఐతో చూపించండి. అదేవిధంగా ఇక్కడ ఎంత అయితే లైట్ అనేది ఇన్సిడేషన్ అనేది జరిగిందో ఆ లైట్ అనేది కొంత ఈ అబ్జార్బింగ్ మీడియంలో ఉన్నటువంటి సొల్యూట్ కాస్త అబ్జార్ప్షన్ అనేది చేసుకుని కొంత ఎమిషన్ అనేది జరుగుతుంది. ఎమిషన్ అంటే బయటికి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్మిటెడ్ లైట్.
ట్రాన్స్మిటెడ్ లైట్ ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎక్స్, ఇక్కడ ఐ అంటే ఐ అంటే థిక్నెస్ ఆఫ్ ద మీడియం. థిక్నెస్ ఇదంతా కూడా ఒక మీడియం యొక్క థిక్నెస్ మనకి ఏంటంటే ఐతో చూపించాం. ఇక్కడ డిఎక్స్ అంటే ఏంటంటే థిన్ లేయర్ ఆఫ్ సొల్యూషన్. థిన్ లేయర్ ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. డిఎక్స్ అంటే థిన్ లేయర్ ఆఫ్ సొల్యూషన్. ఐ అంటే థిక్నెస్ ఆఫ్ సొల్యూషన్. ఆర్ మీడియం. నెక్స్ట్ డిఐ అంటే decrease in the intensity of transmitted light. Decrease in the transmitted light. అదే విధంగా I0 అంటే ఆల్రెడీ తెలుసు, ఇన్సిడెంట్ లైట్ అని చెప్తాం. ఇన్సిడెంట్ లైట్ ఈ విధంగా చెప్తాం. అంటే ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని ఒక మీడియం మీదకి పాస్ చేసినప్పుడు అది కూడా ఏ మీడియం, హోమోజీనస్ మీడియం మీదకి పాస్ చేసినప్పుడు ఆ లైట్ యొక్క అబ్జార్బెన్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంటే అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్, అంటే ఐకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద ఓన్లీ అబ్జార్బింగ్ మీడియం అని అన్నాడు ఇందాక ఆల్రెడీ. థిక్నెస్ ఆఫ్ ద మీడియం అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం అని అన్నాడు. అంటే ఏంటది, బీర్స్ లా ప్రకారంగా ఒక విధంగా ఉంది, లాంబెట్ లా ప్రకారంగా ఓన్లీ థిక్నెస్ ఆఫ్ ద మీడియం మీద మాత్రమే డిపెండ్ చేసుకుని ఉంది. దీనికి మనకి ఒక డెరివేషన్ ప్రకారంగా చెప్పినట్లయితే intensity of incident light, decrease in the intensity of incident light di by dx is directly proportional to I. అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ని ఏ విధంగా చెప్పాం, అది కూడా డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ లైట్ అనేది పాస్ చేస్తామో, పాస్ చేసినటువంటి లైట్ కాస్త కొంత అబ్జార్ప్షన్ అనేది జరుపుకొని కొంత ఎమిషన్ అనేది చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, లైట్ లో ట్రాన్స్మిటెడ్ లైట్ లో ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డిక్రీజ్ అవ్వడం వల్లనే మైనస్ డిఐ అని చూపించాం. ఇది మైనస్ డిఐ బై డిఐ థిన్ లేయర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే ఐ అంటే ఏంటి, థిక్నెస్ ఆఫ్ ద మీడియం. మనం అంటే ఏంటి, అబ్జార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ ద మీడియం అని. ఇది లాంబెర్ట్స్ లా. ఇక్కడ ఈ లాంబెర్ట్స్ లా ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రపోర్షనల్ టు తీసేసి రాయండి దీంట్లో. మైనస్ డిఐ బై డిఎక్స్ ఈక్వల్ టు కే, కాన్స్టెంట్ ప్రపోర్షనల్ తీసేస్తే కే ఇంటూ ఐ. ఇక్కడ మైనస్ అనేది మనకి మల్టిప్లై అవ్వడానికి దీన్ని కూడా మైనస్ తో మల్టిప్లికేషన్ అనేది చేయండి. దాని తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది నుంచి, డిఐ బై డిఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ ఐ, ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా దీంట్లో ఐ అనేది ఈ సైడ్కి, డిఎక్స్ అనేది ఆ సైడ్కి తీసుకెళ్ళండి. డిఐ బై ఐ ఈక్వల్ టు కే ఐ ఇంటూ డిఎక్స్. ఐ అనేది ఈ సైడ్కి తీసుకొచ్చేసాం కాబట్టి ఇంకేముంటుంది, కేడిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది, ఇంటిగ్రల్ డిఐ బై ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కే డిఎక్స్, ఈ విధంగా వస్తుంది. ఇంటిగ్రేషన్ అనేది తీసేసినట్లయితే దీనికి ఏమొస్తుంది తర్వాత, లాగ్ ఐ
ఈక్వల్ టు దీంట్లో ఇది ఇంటిగ్రేషన్ ఇది పోతే కే ఇంటూ ఎక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? లాగ్ ఐ ఈక్వల్ టు కేఎక్స్ ప్లస్ సి కాన్స్టెంట్. ఇక్కడ సి అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ అని అర్థం. సి అంటే కాన్సన్ట్రేషన్. ఓకేనా? ఇది డెరివేషన్. ఇక్కడ మైనస్ అనేది ఇండికేట్ చేసామంటే ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ అనేది ఎంత అయితే పాస్ చేసామో ఆ లైట్ కొంతవరకు అబ్జార్ప్షన్ అనేది చేసుకుని కొంతవరకు ఎమిషన్ అనేది జరిగిన తర్వాత దాన్ని డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ తో చూపించాం. ఇంటెన్సిటీ ట్రాన్స్మిటెడ్ లైట్ లో డిక్రీజ్ అనేది జరిగింది కాబట్టి మైనస్ తో చూపించాం. కాబట్టి మైనస్ డి ఐ బై డిఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ ద మీడియం అని. అది కూడా థిక్నెస్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం. ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసి రాస్తే కాన్స్టెంట్ రాస్తాం. ఇక్కడ మైనస్ అనేది ఎందుకు వస్తుందంటే ఈ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడానికి మైనస్ మనకి మల్టిప్లికేషన్ చేస్తాం. తర్వాత మనకి ఐ అనేది ఈ సైడ్కి తీసుకొచ్చి ఈ సైడ్కి తీసుకొస్తే గడి వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డిఐ బై ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కేడిఎక్స్ అనేది వస్తుంది. ఇంటిగ్రేషన్ తీసి రాసినట్టయితే లాగ్ ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్. ఇప్పుడు లాగ్ ఐ ఈక్వల్ టు కేఎక్స్ ప్లస్ సి. సి అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్. ఇది లాంబెర్ట్స్ లాకి ఒక డెరివేషన్ పార్ట్. లాంబెర్ట్స్ లా ప్రకారం ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే ఓన్లీ థిక్నెస్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం. ఇది లాంబెర్ట్స్ లా. నెక్స్ట్ బీర్స్ లా చూడండి. బీర్స్ లా లాంబెర్ట్స్ లా ఆల్రెడీ చూసాం. మనకి రెండు కలిపి బీర్స్ లాంబెర్ట్స్ లా అని చెప్పేసి బీర్స్ లాంబెర్ట్స్ లా ఒకటి ఉంది. రెండు కలిపి ఓన్లీ మనకి బీర్స్ లా అనేది దేనికి ఉపయోగపడుతుంది? బీర్స్ లా వల్ల ఏం తెలుస్తుందంటే ఓన్లీ అక్కడ అబ్జార్ప్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం. అంటే మీడియం యొక్క పాత్ లెంగ్త్ మీద దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ చేసుకుని రెండాట్ల మీద డిపెండ్ చేసుకున్నాం. కానీ లాంబెర్ట్స్ లాలో ఏం జరిగింది? లాంబెర్ట్స్ లాలో ఓన్లీ పాత్ లెంగ్త్ ఐ మాత్రమే చూపించాం. పాత్ లెంగ్త్ మీద మాత్రమే డిపెండ్ చేసుకున్నాం. ఇప్పుడు రెండాట్లని మెజర్ చేస్తూ బీర్స్ లాంబెర్ట్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి. బీర్స్ లాంబెర్ట్స్ లా అంటే వెన్ ద అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే రాసి చూడండి. ఒక సొల్యూషన్ అనేది తీసుకున్నాం. ఈ సొల్యూషన్ లో ఏముంటది? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉంటాయి. అంటే దీంట్లో సొల్యూట్ మాత్రమే లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటారు. అంటే వెన్ ద అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ లో అబ్జార్ప్షన్ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ సబ్స్టెన్స్ అనేది తీసుకున్నప్పుడు వేర్ ద సాల్వెంట్ డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ ద ఇన్సిడెంట్ లైట్. అంటే ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి సొల్యూట్ మాత్రమే లైట్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సాల్వెంట్ అనేది లైట్ తో ఇంటరాక్షన్ అనేది జరపదు. ఓకేనా? ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ద డిక్రీజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ ద అబ్జార్బింగ్ మీడియం. ఇక్కడ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద అంటే ఒక సొల్యూషన్ ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, నెక్స్ట్ ఆ మొత్తం సొల్యూషన్ యొక్క పాత్ లెంగ్త్ మీద మనకి డిపెండ్ చేసుకుని ఇంటెన్సిటీ అనేది ఒక లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనకి పాస్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇంటెన్సిటీ లైట్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఆల్రెడీ చెప్పిందే మనకి థిక్నెస్ ఆఫ్ ద మీడియం ఐతో చూపిస్తాం. ఇది థిన్ లేయర్ ఆఫ్ సొల్యూషన్, ఇది డిఐ.
అంటే డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ అని చెప్తున్నాం. పడ్డటువంటి ట్రాన్స్మిటెడ్ లైట్ లో ఎంతైతే ఇన్సిడెంట్ లైట్ లో ఎంతైతే ట్రాన్స్మిషన్ అనేది జరిగింది, ఎంత డిక్రీజ్ అయింది అన్నది మనకి డిఐ అనేది చూపిస్తుంది. డిఐ ఇక్కడ బీర్స్ లాంబెర్ట్స్ లా ప్రకారం ఏంటంటే డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆల్రెడీ తెలుసు. డిఐ బై డిఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద మీడియం అన్నాడు. ఒకసారి చూడండి. ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ అంటే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంగ్త్ ఆఫ్ ద మీడియం అంటే పాత్ లెంగ్త్ ని ఐ తో చూపించాం. ఇక్కడ కాన్సన్ట్రేషన్ సొల్యూట్ ది, ఐ అంటే పాత్ లెంగ్త్. మనకి ఇంటెన్సిటీ లైట్ లో డిక్రీజ్ అనేది ఎంత జరిగిందో అదే విధంగా రాస్తాం. దీంట్లోనే మనకి డెరివేషన్ పరంగా రాసినట్లయితే ఈ ప్రపోర్షనల్ తీసేసి రాయండి. మైనస్ డిఐ బై డిఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ సిఐ. ఇక్కడ మైనస్ అనేది మళ్ళీ అవ్వాలంటే ఇక్కడ ఈ టర్మ్ కూడా మైనస్ తో ఇండికేట్ చేసినట్లు మల్టిప్లికేషన్ చేసినట్లయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే డిఐ బై డిఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ ఐ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐని సైడ్కి తీసుకొచ్చినట్లయితే డిఐ బై ఐ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ డిఎక్స్ ఈ విధంగా వస్తుంది. దీనికి ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డిఐ బై ఐ లిమిట్స్ ఐ నాట్ ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ సి డిఎక్స్. ఇక్కడ లిమిట్స్ అనేవి అప్లై చేసాం ఐ నాట్ ఐ. దీని తర్వాత ఏ విధంగా రాస్తామని లాగరిథంలో కనెక్ట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ లాగ్ ఐ ఇంటూ లిమిట్స్ ఐ నాట్ ఐ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్ మనకి డి అనేది పోస్తే కే ఇంటూ సి ఇంటూ ఎక్స్ ఇది వస్తుంది. ఇంటిగ్రేషన్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు కేసీఎక్స్ అనేది వస్తుంది. దీన్ని ఏ విధంగా రాస్తాం తర్వాత ఇక్కడ రాస్తాం చూడండి. దట్ ఈక్వల్ టు లాగ్ ఐ బై ఐ మైనస్ లాగ్ లాగ్ ఐ నాట్ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ ఎక్స్. దీన్నే విధంగా రాస్తాం. తర్వాత దీన్ని విధంగా రాస్తాం లాగ్ ఐ బై ఐ నాట్ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ ఎక్స్. తర్వాత మనకి దీంట్లో లాగ్ బేస్ ఈ వాల్యూస్ అనేవి ఉండవు కాబట్టి దీనికి దేంతో మల్టిప్లికేషన్ చేస్తామంటే లాగ్ 10 లోకి మార్చాలంటే 2.303 తో మల్టిప్లికేషన్ అనేది చేస్తే లాగ్ బేస్ 10 వాల్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి 2.303 ఇంటూ లాగ్ బేస్ 10 ఇంటూ ఐ బై ఐ నాట్ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 2.303ని సైడ్కి తీసుకెళ్ళినట్లయితే లాగ్ బేస్ 10 ఐ బై ఐ నాట్ ఈక్వల్ టు కే ఇంటూ సి ఇంటూ ఎక్స్ బై 2.303 ఈ వాల్యూ వస్తుంది. ఇది మనకి లాగ్ బేస్ 10 వాల్యూ కాబట్టి దీనికి వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూస్ మనకి ఏదైతే ఇన్సిడెంట్ లైట్ ఎంత ఉందో, మనకి ట్రాన్స్మిటెడ్ లైట్ అనేది ఎంత ఉందో, పాత్ లెంగ్త్ అనేది ఎంత ఉందో మనకి తెలుసు, కాన్సన్ట్రేషన్ అనేది ఎంతో మనకి తెలిస్తే మనకి ఖచ్చితంగా వాల్యూ అనేది వస్తుంది.
ఇది బీర్స్-లాంబర్ట్స్ లా. బీర్స్-లాంబర్ట్స్ లా. బీర్స్-లాంబర్ట్స్ లాలో మనకి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతైతే డిక్రీజ్ అయిందో ఇన్సిడెంట్ లైట్ లో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, అది కూడా డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు concentration of the solute and path length of the absorbing medium is called Beers-Lambert's law. Beers-Lambert's law అని చెప్తాం. దానికి సంబంధించినటువంటి డెరివేషన్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే ఇదంతా కూడా, మ్యాథ్స్ తెలుసు కాబట్టి. అంటే ఇక్కడ ఒక లైట్ అనేది మీడియం మీదకు పాస్ చేసినప్పుడు ఆ మీడియంలో ఏముంటది, సొల్యూట్ సాల్వెంట్ ఉంటాయి. సొల్యూట్ మాత్రమే ఆ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, సాల్వెంట్ మాత్రం అబ్జర్వ్ చేసుకోదు. ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ చేసుకుంటున్నది. అదేవిధంగా ఈ లెంగ్త్ అనేది ఎంత ఉందో దాని మీద కూడా డిపెండ్ చేసుకుని ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎంతవరకు ట్రాన్స్మిట్ అవ్వాలి, ఎంతవరకు మనకి ట్రాన్స్మిట్ అవ్వకూడదు అనేది ఇది చూపిస్తుంది. ఇది బీర్స్-లాంబర్ట్స్ లా.